జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. మునుపటి ఎపిసోడ్లో మేము గైనై, మణి, థాని అంటే గురించి చర్చించాం. ఒక వ్యక్తి చాలా ప్రభావశీలుడు కావచ్చు, కానీ అతనికి ధర్మం లోపిస్తే అతను జీవితంలో కష్టాలు మరియు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. తెలియని రోగాలు మరియు అనారోగ్యాల వల్ల చాలా మంది మరణాలు సంభవిస్తాయి. దాని గురించి మహాపురుష్ అచ్యుతానంద భవిష్య మాలిక చకద మదన్ గ్రంథంలో రాశారు. మహాపురుష్ అచ్యుతానంద భవిష్య మాలిక చక్దా మదన్ గ్రంథంలో కూడా రాశారు. ଏହି ଘୋର କଳି ଲୀଳା ଭଳି ଭଳି ପ୍ରାଣୀ ହେବେ ପଥ ବଣା. గొప్ప వ్యక్తి అచ్యుతానంద ఇలా రాశారు. ఏహి ఘోరకలి లీలా భలీ భలీ అంటే ఈ కలియుగంలో ప్రభువు యొక్క లీల అనేక దశల్లో, మొదటి, రెండవ, మూడవ, అలాగే వివిధ మార్గాల ద్వారా మరియు పద్ధతుల ద్వారా జరుగుతుంది. మానవ సమాజం దానిని గ్రహించలేకపోతుంది. అంత గొప్ప వ్యక్తి అచ్యుతానంద రాశారు. ప్రాణి హెబె పథబన అంటే మానవులు ఒక మార్గాన్ని కనుగొనలేరు. ఏమి జరుగుతుందో మరియు ఏమి జరుగుతుందో వారు అర్థం చేసుకోలేరు. కలియుగం ఇంకా ముగిసిపోలేదనే సందేహం చాలా మందికి ఇప్పటికీ ఉంది. కలియుగం ముగియకపోతే ప్రపంచం యొక్క ప్రస్తుత పరిస్థితి ఎందుకు దయనీయంగా ఉంది? కాబట్టి మనం శ్రీమద్ భగవత్, శ్రీమద్ మహాభారతం, శ్రీరామచరిత్ మానస్ మరియు వాల్మీకి రామాయణం గురించి లోతుగా పరిశోధించినప్పుడు, ధర్మ సంస్థాపన జరిగినప్పుడు, యుగపు మార్పు వచ్చినప్పుడు, ఆ సమయంలో సమాజంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సమాజంలో అంటువ్యాధులు మరియు వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు కృంగిపోతారు. సూర్య కిరణాల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది మరియు వాతావరణ మార్పుల నమూనాలు, భూకంపాలు, అగ్ని మరియు వరదల కారణంగా సంభవించే విపత్తులు, మహమ్మారి, వివిధ వ్యాధులు మరియు అనారోగ్యాల వ్యాప్తి, మతపరమైన హింస, పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా విపత్తు వరదలు మరియు తీవ్రమైన వర్షపాతం వంటివి పునరావృతమవుతాయి. ఈ విపత్కర సంఘటనలన్నీ సమాజాన్ని, ప్రపంచాన్ని వేధిస్తాయి. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ప్రపంచంలో కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎపిసోడ్లో రావణుడు ఇంకా రాముడిచే చంపబడని సమయం గురించి ప్రస్తావించాము. శ్రీరాముడు అప్పటికే పుట్టి వనవాసంలో ఉన్నాడు. రావణుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆ సమయంలో ప్రపంచం యొక్క పరిస్థితి ఆధునిక ప్రపంచంలో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు సమాజంలో కూడా ఉన్నాయి. మనకు పదే పదే భూకంపాలు వచ్చినట్లే ప్రపంచవ్యాప్తంగా విపత్కర మంటలు మరియు వరదలు ఉన్నాయి. అనేక మత హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దానితో పాటు మనకు వ్యాధులు మరియు అనారోగ్యాలు ఉన్నాయి. అదేవిధంగా రావణుడు వధించబోయే ముందు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. వాల్మీకి రామాయణంలో మహాముని వాల్మీకి దాని గురించి రాశారు. తథా ప్రజగ్ము ప్రసమం మరుద్గణ దిశ ప్రసేదు విమళ దిశ ప్రసేదు విమళం నబద్ధవత్ మహీచ కంపే నచ మారుత ప్రభౌ స్థిర ప్రభశ్చప్యభవ దివాకర. ఈ శ్లోకం రావణుడు శ్రీరామునిచే సంహరించబడటానికి ముందు ఉన్న కాలంలో ప్రస్తుతం ఉన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మరియు సమాజంలో ఉన్న బెంగ అని సూచిస్తుంది. రావణ సంహారం తరువాత రోగాలు మరియు అనారోగ్యాలు ఉనికిలో లేవు. మండుతున్న సూర్యకిరణాలు ఓదార్పునిచ్చాయి మరియు శాంతముగా మారాయి. 10 దిక్కుల సంరక్షకులు ప్రపంచాన్ని చక్కగా పాలించారు. గంధపు సువాసనతో కూడిన తేలికపాటి గాలులు వీచాయి. ప్రజల ఆయుర్దాయం ఎక్కువైంది. రోగాలు నశించి, వృద్ధాప్యం నశించి అందరూ యవ్వనంగా మారారు. సమాజంలో శాంతి, సంతోషాలు నెలకొని ఉన్నాయి. ఇప్పుడున్న దయనీయ పరిస్థితి కల్కి లీలలో భాగమే. ఇప్పుడు కల్కి లీల తెరకెక్కుతోంది. కలియుగం ముగిసింది. నేను దాని గురించి పదే పదే మాట్లాడాను. కలియుగం ముగిసిపోయింది మరియు 2029 నుంచి 30 వరకు ధర్మ సంస్థాపన కార్యం కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దృశ్యమానంగా చూడటానికి మరియు మీ మనస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము ఈ సమయంలో జన్మించాము కాబట్టి రాబోయే అల్లకల్లోలం మనం చూడవలసి ఉంటుంది. అచ్యుతానంద అనే గొప్ప వ్యక్తి తన చక్ద మదన్ అనే గ్రంథంలో ఇలా రాశాడు. మాయా అంధకారే ବୁଡ଼ି ରହିଥିବେ ଆଖି ଥାଇ ସେ ଯେ କଣା. మాయా అంధకారే బుడి రాహితీబే అంటే ప్రజలు స్వార్థపూరితమైన ఆనందాన్ని వెంబడించడంలో మునిగిపోతారు.
నేడు మానవత్వం మారాలని చెప్పే అనేక సంకేతాలను అందుకుంటుంది. మేము 2020లో హెచ్చరించబడ్డాము. 2021లో మాకు హెచ్చరికలు అందుతున్నాయి. మేము 2022, 2023, 2024, 2025, 2026, 2027, 2028 మరియు 2029లో హెచ్చరికలను కొనసాగిస్తాము. తద్వారా ధర్మ మార్గాన్ని అవలంబించాలనే హెచ్చరికలను మనం నిరంతరం పొందుతూ ఉంటాము. కానీ అసహ్యంగా మానవత్వం మాయా బారిలో ఉంటుంది. అంటే సామర్థ్యం, ర్యాంకింగ్ మరియు సంపదలో గర్వానికి గురవుతుంది. కేవలం ఒకరి సుఖాలు మరియు సుఖాల గురించి ఆందోళన చెందుతూ అహంకారం, దురభిమానం, గర్వం మరియు మాయతో నిండిన కలియుగ ప్రజలు సాధారణంగా భగవత్కు సంబంధించిన విషయాలను పట్టించుకోరు. అదే ప్రతిధ్వని కోసం వారు ఉద్రిక్తతలు మరియు కష్టాల బాధలను ఎదుర్కొంటారు. మహాపురుష్ అచ్యుతానంద దీని గురించి రాశారు. కళ్ళు మరియు దృష్టి శక్తి ఉన్న వ్యక్తి స్పష్టంగా చూడగలడు, కానీ అంధులు కళ్ళు ఉన్నప్పటికీ దేనిని చూడలేరు. మరో మాటలో చెప్పాలంటే సామర్థ్యం మరియు సంపదపై వారి అహంకారం కారణంగా ప్రజలు అంధులవుతారు. కాబట్టి వారు కళ్ళు ఉన్నప్పటికీ గుడ్డివారుగా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. ଶ୍ରୀ ଅଚ୍ୟୁତ ବାଣୀ ପଥରର ଗାର ପର୍ବତେ ଫୁଟିବ କଇଁ ପୂର୍ବ ସୂର୍ଯ୍ୟ ବା ପଶ୍ଚିମକୁ ଯିବେ ମୋ ବଚନ ସତ୍ୟ ଏହି. మహాపురుష్ అచ్యుతానంద ఈ రచనను ఎంతో నమ్మకంతో రాశారు. నేను వ్రాస్తున్న మాలికలోని ప్రవచనాలు భగవాన్ శ్రీకృష్ణుడు, విష్ణువు మరియు నిరాకార భగవాన్ దివ్య పదాలు అని మహాపురుష్ అచ్యుతానంద చెప్పారు. ఈ సందేశాన్ని భక్తులలో ప్రచారం చేయడానికి ఆయన నన్ను పంపారు. అందుకే మాలిక రాస్తున్నాను. నేను ఇది అందరి కోసం వ్రాయడం లేదు. కాబట్టి గొప్ప వ్యక్తి అచ్యుతానంద దీనిని వ్రాశారు. పూర్వ సూర్య అబా పశ్చిమ్కు జిబే. అర్థం: ఎప్పుడూ తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించవచ్చు. రానున్న రోజుల్లో ఇదే జరగబోతోంది. అయితే నేను రాస్తున్న మాలికలోని ప్రవచనాలు ఎప్పటికీ అబద్ధం కావు. మాలికలో వ్రాయబడిన వాటిని మానవ సమాజం గ్రహించి దాని మార్గదర్శకత్వాన్ని అనుసరించి భగవంతుని ఆశ్రయం పొందే సమయం ఆసన్నమైంది. అప్పుడు వారికి నిస్సందేహంగా రక్షణ లభిస్తుంది. లేకుంటే వారికి రక్షణ లభించదు. అంతం సమీపిస్తున్న ఈ కీలక సమయంలో, రాబోయే రోజుల్లో మానవ సమాజం పూర్తి అల్లకల్లోలం మరియు మారణహోమాన్ని చూస్తుంది. అయితే ధర్మంలో స్థిరంగా ఉంటే భయపడాల్సిన పనిలేదు. నైతిక ఆదర్శాలు, సత్యం, శాంతి, దయ మరియు క్షమాపణ, ఈ 5 ధర్మాల గురించి నేను ఎప్పుడూ ప్రస్తావిస్తాను. సత్యం, శాంతి, దయ, క్షమ మరియు స్నేహం. పెద్ద మరియు ప్రసిద్ధ సాధులందరికీ ఇది నా సలహా. వినండి. ఒకరు డబ్బు, సంపద, కీర్తి సంపాదించడానికి లేదా సంపదను సంపాదించడానికి పవిత్రంగా మారలేదు. సాధువులు కఠోరమైన మరియు పవిత్రమైన జీవితాన్ని గడపాలి. ఈ ప్రపంచంలో కొంతమంది సాధువులు తమకు జీవనోపాధి కోసం సాధువు పాత్రను ధరించారు. వారు దేవుని పేరును ప్రచారం చేయడానికి వేషాలు వేస్తారు మరియు దేవుని పేరును దుర్వినియోగం చేస్తారు. వారు సంపదను అచ్చువేశారు. కానీ అలాంటి వారికి కలియుగ ముగింపు సమయంలో జరిగే వినాశనం నుండి మినహాయింపు లభించదు. మతాన్ని వ్యాపారం చేసేవారు దానిని వ్యాపారంగా ఉపయోగించుకోవడం మరియు ఒప్పందాలు మరియు ప్రవచనాలను విక్రయించే వ్యక్తులు విడిచిపెట్టబడరు. అలాంటి వారికి కాలం తగిన హెచ్చరిక చేస్తోంది. ఇప్పుడు కూడా వారి మార్గాలను సరిదిద్దడానికి సమయం ఉంది. విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి సాధారణ సాధువు జీవితాన్ని గడపవలసిన అవసరాన్ని అర్థం చేసుకోండి. మతం ఎల్లప్పుడూ నిర్దిష్టంగా, స్థిరంగా, సరళంగా మరియు సూటిగా ఉంటుంది కాబట్టి దానికి అసాధారణమైనది ఏమీ ఉండదు. నిజమైన సాధువు భక్తులతో పాటు నిరాడంబరమైన మరియు సరళమైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మహాపురుషుడు అచ్యుతానంద భవిష్య మాలికలో దీనిని వ్రాశాడు. మాలికలో నేను ఏది ముందే చెప్పానో అవి ఒక్కొక్కటిగా నిజమవుతాయి. మానవ సమాజం దుశ్చర్యలకు అడ్డుకట్ట వేస్తే ఈ లోకంలో అనర్థాలు ఉండవు. ఇంకా గొప్ప వ్యక్తి అచ్యుతానంద భవిష్య మాలికలో ఇలా వ్రాశాడు. ମଲା ମଲା ଡାକ 7 ଥର ହେବ ଥୋକେ ଯିବେ ରେଣୁ ହୋଇ ଜ୍ଞାନୀ ଜନମାନେ ଘାବରା ହୋଇବେ ଅଜ୍ଞାନୀ ଥିବେ
ତା କାହିଁ ଲୀଳା ଉଦୟ ହେବ ଭକତଙ୍କ ଲୀଳା ଭାରି ହୋଇବ ଲୀଳା ఉదయ హేమ. ఈ శ్లోకాల ద్వారా మహాపురుషుడు అచ్యుతానంద తన చక్ద మదన్ అనే గ్రంథంలో భక్తులను మరియు మొత్తం మానవ సమాజాన్ని హెచ్చరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా లేదా ఇతర మరణాల వార్తలను మనం నిత్యం వింటున్నప్పుడు 2020 నుండి మనం చూస్తున్న పరిస్థితులతో దీన్ని చిత్రించండి. 2023లో కూడా ప్రజలు మరణిస్తున్నారనే వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలో మహాపురుష్ అచ్యుతానంద ఇలా వ్రాశారు: మల్ల మల్ల దక సతతర హేబత్ హోకే బేరా రేణు హోయి గని జమనేం గబోర హోయిబే అజనీ జానిబే కహుం. కాబట్టి మహాపురుష్ అచ్యుతానంద మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా 7 సార్లు ప్రతిధ్వనిస్తుందని రాశారు. ప్రతి సంవత్సరం ఒకసారి నిర్ణీత సమయం వరకు మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా 2020 మరియు 2027 సంవత్సరాల మధ్య మరణాల వార్తలు ప్రతి చోటా ప్రబలంగా ఉంటాయి. అచ్యుతానంద అనే గొప్ప వ్యక్తి రాశారు, ఠోకే జిబేరా రేణు హోయి. దీని అర్థం చాలా మంది చనిపోతారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించి మతాన్ని అమ్ముకుని మఠాలు గుడులు త్యజించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న సాధువులు మహర్షులు మృత్యువాత పడుతున్న దృశ్యాలు చూసి షాక్ అవుతారు. ఏమి జరగబోతున్నది? ఎందుకు జరగబోతోంది? నిజానికి ఇది ఈ విధంగా మాత్రమే జరుగుతుంది. భక్తులకు మరియు భక్తితో కూడిన జీవితాన్ని గడుపుతున్న భక్తులకు కూడా మాలిక హెచ్చరికలు జారీ చేస్తుంది. వారు దానిని గ్రహించి శ్రద్ధ వహిస్తే వారు సత్యయుగాన్ని చూడగలరు. ఈ హెచ్చరికలను అర్థం చేసుకోలేని వారు సత్యయుగంలోకి ప్రవేశించలేరు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశం నుండి సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి మరియు మానవ సమాజానికి మతాన్ని అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. వేద మార్గాన్ని అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. సాధారణ జీవితం గడపాలి. మీకు వీలైనంత సాదాసీదా జీవితాన్ని గడపండి. మీ వద్ద ఉన్న సంపద ఏదైనా దానిని సమాజంలోని పేదలు మరియు పేదలకు పంచండి. అలా చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక క్రెడిట్ను పొందుతారు. నేడు ప్రపంచం మొత్తం వ్యాధులతో కొట్టుమిట్టాడుతోంది మరియు ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఫార్మకాలజీకి చెందిన శాస్త్రవేత్తలు మరియు నిపుణులు ఈ విస్తృతమైన వ్యాధుల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి 24 గంటలు కృషి చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఉన్నప్పటికీ మనం ధర్మకు లంగరు వేయాలి. ఎందుకంటే ధర్మం కంటే బలమైనది మరొకటి లేదు. ధర్మం ఉన్నవాడే అత్యంత ధనవంతుడు. భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు సంపన్నుడు కాదు. చాలా సమర్థుడైన వాడు పొడుగ్గా ఉండడు. కానీ ధర్మం ఉన్నవాడే అత్యంత ధనవంతుడు. ఈ రోజుల్లో జంతువులు మనుషులతో సహజీవనం చేస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు తమ ఇళ్లలో కుక్కలు, ఆవులు, మేకలు మరియు మరెన్నో రకాల జంతువులను ఉంచుతారు. కాబట్టి ఈ జంతువులు మానవ సమాజంలో ప్రబలంగా ఉన్న వ్యాధులతో ఎందుకు బాధపడవు? ఈ వ్యాధి ఒకే ఇంటి సభ్యులకు సోకినప్పుడు ఒకే కుటుంబంలో వారితో పాటు ఉండే పెంపుడు జంతువులు ఎలా ప్రభావితం కాకుండా ఉంటాయి? మానవ సమాజం ఈ ప్రశ్నల గురించి ఆలోచించి మాలికను అర్థం చేసుకోవాలి. దీనివల్ల మానవులకు క్షేమం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అహంకారం, తరగతి కారణంగా విభజన భావన, సంపద లేదా ఇతరత్రా నేను నా వర్సెస్ నీది అనే భావన మరియు స్వీయకేంద్రీకృతం వంటి దుర్గుణాలను వదిలించుకోవాలి. ఎందుకంటే ధనవంతులు, పేదవారు అందరూ సమానంగా ఉండే కాలం వస్తుంది. తెలివితేటలు, మతిస్థిమితం ఉన్నవారు సమాన స్థాయిలో ఉంటారు. ఒకే విధమైన నియమాలు, అందరికీ ఒకే రాజ్యాంగం ఉంటుంది. మరియు మతం మరియు ధర్మాన్ని స్థాపించడానికి సర్వోన్నత దేవుడు ఇప్పటికే భారతదేశంలోని ఒడిషాలో ఈ మర్త్య ప్రపంచంలో మానవ రూపంలో జన్మించాడు. మీరు వీటిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే కలియుగ వినాశనాల సమయంలో మీకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. మానవ సమాజాన్ని సరిదిద్దడానికి మాత్రమే కలియుగ మహాపురుషుడు అచ్యుతండ శ్రీకృష్ణుని స్నేహితుడు ద్వాపరయుగంలో సుదం, సత్యయుగంలో కృపాల్, త్రేతాయుగంలో నల్ మాలికను రచించారు. భగవాన్ శ్రీకృష్ణుడు మహాపురుషుడు అచ్యుతానందతో ఇలా అన్నాడు, చూడండి, మీరు 500 సంవత్సరాల తర్వాత నా భక్తులను సరైన మార్గంలో నడిపించే మాలికను వ్రాస్తారు. వారు ఈ వ్రాతలను అర్థం చేసుకుంటారు మరియు అనుసరిస్తారు, తమను తాము సరిదిద్దుకుంటారు. అందువల్ల కలియుగం నుండి సత్యయుగానికి,
రామరాజ్య యుగానికి అధిగమిస్తారు మరియు బృందావనం యొక్క దైవిక నివాసంలో ఉన్నట్లు భావిస్తారు. మానవ సమాజం శత్రుత్వం, అహంకారం, అసూయ, హింస మరియు అహంకారాల నుండి విడదీసి పవిత్రత, వైదిక సూత్రాలు, సత్యం, క్షమాపణ మరియు ప్రశాంతత వంటి అన్ని మంచి ధర్మాలను స్వీకరించి అది ధర్మ మార్గంలో నడవాలి. అలా చేయడం ద్వారా మానవ సమాజం సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలదు మరియు దుఃఖం నుండి రక్షించబడుతుంది. దేవతలు, పంచభూతాలు, అష్టవసు మరియు 3,300 లక్షల మంది దేవతలు మరియు దేవతలు ప్రజలను విపత్తుల నుండి రక్షించి శ్రేయస్సును ప్రసాదిస్తారు. తద్వారా సమాజం ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే సమయం వచ్చింది. తదుపరి ఎపిసోడ్లో మనం మరింత చర్చిస్తాము. జై జగన్నాథ్.